హాయ్, గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. ఆహ్, గతించిన రోజులంతా మనం జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితంలో ఏం జరుగుతుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మన చుట్టుపక్కల జరిగే ప్రతి పరిస్థితి కూడా ఏది కూడా మంచిది కాదు. ఏది కూడా మేలైనది కాదు. కానీ వీటన్నిటి మధ్యలో మనము ఎలాగా ధైర్యం తెచ్చుకోవాలి, ఎలాగా మనము ముందుకు సాగాలి, మన జీవితాన్ని ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎలా ముందుకు సాగాలి అనేది నేర్చుకుందాం. మీతో పాటు నేను కూడా చాలా ఆందోళన, చాలా తొందరపాటు నా హృదయంలో, నేను చనిపోతే ఏమవుతుంది, నన్ను వేరే వాళ్ళు చంపేస్తే ఏమవుతుంది, దేవుని కోసం నేను ఎలా నిలబడాలి, విశ్వాసంలో ఇంకెలా బలపడాలి, ఇంకెలా ముందుకు వెళ్ళాలి అనే ఇలాంటి ప్రశ్నలు నన్ను వేధిస్తూ ఉన్నప్పుడు ప్రభువు చెప్పిన మాటలు నాకు ఎంతో కంఫర్ట్ని తీసుకొని, నాకు ఎంతో ఆదరణను తీసుకొచ్చినాయి. అవేంటంటే, నువ్వు భయపడకు. ఒకవేళ నా కొరకు నువ్వు చనిపోతే, నా సువార్త చేస్తూ నువ్వు చనిపోతే, నా గురించి ఇతరులకు చెప్తూ నువ్వు చనిపోతే, నీకు పరలోకమందు అత్యంత ఉన్నతమైన బహుమానాలు నీ కొరకు దాచి ఉంచాను అనే మెల్లటి స్వరంతో దేవుడు నాతో మాట్లాడినట్టుగా నేను చూస్తూ ఉన్నాను. మన ఈ భూమి ఉన్నంత కాలము మన ఫ్యామిలీ, మన రిలేషన్షిప్, మన భార్య, మన భర్త, మన పిల్లలు, మన కుటుంబాలు, మన స్నేహితులు, మన బంధుమిత్రులు, వీరందరినీ కోల్పోవడానికి కొంచెం మొహమాట పడతాం, కొంచెం వెనకాడతాం. అంటే ఓపెన్గా యేసు ప్రభు గురించి చెప్పడం, లేకపోతే నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి అని చెప్పడము మన జీవితానికి హానికరంగా, మన జీవితానికి ఒక ముప్పుగా తయారవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాం. చాలా మటుకు చాలాసార్లు దేవుడు అవకాశాలు ఇచ్చినప్పటికీ, ఇతరులకు చెప్పడానికి అవకాశాలు ఇచ్చినప్పటికీ మనము చాలా వెనకంజ వేసే వారిలాగా మనం ఉంటా ఉన్నాం. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితి వస్తే, దేవుని కొరకు హతసాక్షిగా మారే పరిస్థితి వస్తే, అంతకన్నా ధన్యుడు ఎవరు ఉండరు. ఒక రిమైండర్ లాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి త్వరగా రానే ఉన్నారు, రాజుగా రానే ఉన్నారు. అది ఎప్పుడో ఎవరికి తెలియదు. మన జీవితము ఎంత మాత్రము, ఎంత కాలము అనేది ఎవరికి తెలియదు. ఈరోజు ఉంటామో, రేపు పడుకొని లేస్తే మనం ఉంటామో లేదో, మనం లెగుస్తామో లేదో, మన జీవితము అంతమవుతుందో ఎవరికి తెలియదు. దేవుడు ఎప్పుడు పిలుచుకుంటారో తెలియదు. ఉన్నంతకాలం, భూమి మీద ఉన్నంతకాలం ఆయన కొరకు జీవిస్తాం, ఆయనను ఇతరులకు ప్రచురిస్తాం, ఆయనను ఇతరులను తెలుసుకునేలాగా చేస్తాం. ఇది ఏ మత మార్పిడి కాదు. ఎవరు కూడా ప్రతి క్రైస్తవ సోదరికి నేను ఇదే చెప్తున్నాను, ఎవరిని కూడా మతం మారమని మీరు చెప్పొద్దు. ఎవరిని కూడా మీరు మత మార్పిడి లాగా మీరు తీసుకురావద్దు. ఈ దేవుడు, నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోండి అని చెప్పడమే మన వాక్యం. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అని మనం తెలుసుకున్నట్టు ఇతరులు కూడా తెలుసుకోవాలి. అంతే. మనందరం వారి గురించి ప్రార్థిస్తాం. వాళ్ళందరికీ దేవుడు అట్టి జ్ఞానాన్ని ఇచ్చి, వారి మనోనేత్రాలు తెరిచి, నిజమైన దేవుడు యేసు ప్రభువారే అని వాళ్ళు తెలుసుకునేలాగా చేస్తారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మత మార్పిడి కాదు. మీరు మతాన్ని మార్చుకోవాల్సిన అవసరమే లేదు. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి, నిత్య జీవాన్ని పొందుకోండి. మీ మరణం తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి అనేది ఒక్కసారి ఆలోచించి ఈ డిసిషన్ తీసుకోండి. ఈ జీవితం ఉన్నంత కాలము ఈ శరీరంతో పని. ఒక్కసారి మరణించినాక ఈ శరీరానికి జీవం ఉండదు. కానీ మనలో ఉన్న ఈ ఆత్మ దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళాలి, ఆయనకి సమాధానం చెప్పాలి. సో నరకానిక, పరలోకానిక, నీ గమ్యం ఎటువైపు ఈరోజే నిర్ణయించుకో. గాడ్ బ్లెస్ యూ.